ట్రికీ యాప్స్కి స్వాగతం. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. 1 స్టేట్మెంట్ అండ్ 2 అజంప్షన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు మరియు 2 అజంప్షన్స్ ఇస్తారు. మనం ఆ స్టేట్మెంట్ని అనలైజ్ చేసి ఇచ్చిన అజంప్షన్స్లో ఇంప్లిసిట్ అజంప్షన్స్ గుర్తించాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరియు 2 అజంప్షన్స్ ఇచ్చారు. అవి అజంప్షన్ 1 మరియు అజంప్షన్ 2. మనం ఆ స్టేట్మెంట్ మరియు అజంప్షన్స్ని అనలైజ్ చేసి ఇంప్లిసిట్ అజంప్షన్స్ని గుర్తించాలి. ఇక్కడ కేవలం అజంప్షన్ 1 మాత్రమే ఇంప్లిసిట్ అయితే ఆన్సర్ ఏ అవుతుంది. కేవలం అజంప్షన్ 2 మాత్రమే ఇంప్లిసిట్ అయితే ఆన్సర్ బి అవుతుంది. 2 అజంప్షన్స్ ఇంప్లిసిట్ అవ్వకపోతే ఆన్సర్ సి అవుతుంది. 2 అజంప్షన్స్ ఇంప్లిసిట్ అయితే ఆన్సర్ డి అవుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేట్మెంట్: ఫిల్మ్స్ హ్యావ్ బికమ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ ఆఫ్ పీపుల్. అజంప్షన్స్: ఫస్ట్ వన్, ఫిల్మ్స్ ఆర్ ద ఓన్లీ మీడియా ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సెకండ్ వన్, పీపుల్ ఎంజాయ్ ఫిల్మ్స్. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. స్టేట్మెంట్లో ఫిల్మ్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ ఆఫ్ పీపుల్ అని ఇచ్చారు. అంటే ఫిల్మ్స్ మాత్రమే పీపుల్ యొక్క ఎంటర్టైన్మెంట్కి రీజన్ అని కాదు. సో ఫస్ట్ అజంప్షన్ ఇంప్లిసిట్ కాదు. సెకండ్ అజంప్షన్ పీపుల్ ఎంజాయ్ ఫిల్మ్స్, ఇది ట్రూ. సో ఇక్కడ కేవలం సెకండ్ అజంప్షన్ ఇంప్లిసిట్. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి, ఓన్లీ 2 ఇస్ ఇంప్లిసిట్. ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. 1 స్టేట్మెంట్ అండ్ మోర్ దాన్ 2 అజంప్షన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సిమిలర్గా ఉంటాయి, కానీ ఇందులో స్టేట్మెంట్ తర్వాత 3 అజంప్షన్స్ ఇస్తారు. మనం స్టేట్మెంట్ని మరియు 3 అజంప్షన్స్ని అనలైజ్ చేసి ఇంప్లిసిట్ అజంప్షన్స్ని గుర్తించాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తారు మరియు అజంప్షన్స్ ఇస్తారు. మనం వాటిని కేర్ఫుల్గా అనలైజ్ చేసి ఇంప్లిసిట్ అజంప్షన్స్ని గుర్తించాలి. ఇక్కడ అన్ని అజంప్షన్స్ ఇంప్లిసిట్ అయితే ఆన్సర్ ఆప్షన్ ఏ అజంప్షన్ ఇంప్లిసిట్ అవ్వకపోతే ఆన్సర్ బి, కేవలం సెకండ్ అజంప్షన్ ఇంప్లిసిట్ అయితే ఆన్సర్ సి, కేవలం సెకండ్ మరియు థర్డ్ అజంప్షన్స్ ఇంప్లిసిట్ అయితే ఆన్సర్ డి, ఇవేవి కాకపోతే ఆన్సర్ ఆప్షన్ ఈ. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చూద్దాం. Unable to manage with the present salary, couple joined another company. Assumptions: first one, the new company has better work environment. Second one, the present company offers moderate pay package. Third one, the new company offers higher salary to all its employees. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. స్టేట్మెంట్ ప్రకారం కపిల్ తన సాలరీ ఇష్యూస్ వల్ల జాయిన్ అయ్యాడు. సో దీని ప్రకారం అజంప్షన్ 2 ఇంప్లిసిట్ అజంప్షన్. మనకు ఇక్కడ కొత్త కంపెనీ యొక్క వర్క్ ఎన్వైరన్మెంట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫస్ట్ అజంప్షన్ ఇంప్లిసిట్ అజంప్షన్ కాదు. కొత్త కంపెనీలోని అందరూ ఎంప్లాయీస్ యొక్క సాలరీ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ లేదు. సో థర్డ్ అజంప్షన్ కూడా ఇంప్లిసిట్ అజంప్షన్ కాదు. సో ఇక్కడ ఆన్సర్ కేవలం సెకండ్ అజంప్షన్ ఇంప్లిసిట్ అజంప్షన్. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి. Thanks for watching. For full videos, download our app from the Play Store.